వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రాజెక్టులపై ఢిల్లీలో తెలంగాణ పరువు తీయకు, మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలకు హరీష్ రావు ధ్వజం. గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసిన జగన్, రాష్ట్రంలో టీడీపీ దాడులపై ఫిర్యాదు. ఎన్డీఏ సర్కార్ ఎక్కువ కాలం ఉండదు, బెంగాల్ ర్యాలీలో మమతా అఖిలేష్ విమర్శలు. దేశీయ స్టాక్ మార్కెట్లలో నూతన రికార్డులు, లాభాల స్వీకరణ దిశగా అడుగులు. ముగిసిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ప్రాజెక్టులపై ఢిల్లీలో మాట్లాడి తెలంగాణ పరువు తీయవద్దని హరీష్ రావు హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్డీఏ సమావేశం ముగిసిన అనంతరం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవాకులు చవాకులు మాట్లాడి మంత్రి తన అవగాహన రాహిత్యాన్ని మరోమారు బయటపెట్టుకున్నారని విమర్శించారు. రాజకీయ విమర్శలు కట్టిపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును పునర్వినియోగంలోకి తీసుకురావడంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆదివారం సాయంత్రం వైసీపీ నాయకులతో కలిసి రాజ్భవన్లో గవర్నర్ను కలిశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొనసాగుతున్న అరాచక పాలన, హత్యలు, దాడులు, విధ్వంసాలను గవర్నర్కు జగన్ వివరించారు. వినుకొండలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య, పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్లతో దాడి, గత 45 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై వివరించారు. విధ్వంసాల ఆధారాల వీడియోలను గవర్నర్కు అందించారు. బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఎక్కువ కాలం అధికారంలో ఉండలేదని బెంగాల్ సీఎం తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. బెంగాల్లో ఆదివారం మమతా నేతృత్వంలో జరిగిన అమరవీరుల దినోత్సవం ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిలేష్ మాట్లాడుతూ మతశక్తులకు తాత్కాలిక విజయం లభించినా అంతిమంగా అవి ఓటమి పాలవక తప్పదని అఖిలేష్ అన్నారు. మమతా బెనర్జీ మాట్లాడుతూ బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎలా దుర్వినియోగం చేసి అధికారంలోకి వచ్చిందో అందరికీ తెలుసని, అయితే ఎన్డీఏ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండలేదని ఆమె అన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లలో గత వారం సైతం నూతన రికార్డులు నమోదయ్యాయి. అయితే వరుస లాభాలతో సూచీలు గరిష్ట స్థాయిలో కదలాడుతున్న వేళ మదుపరులు లాభాల స్వీకరణ దిశగా అడుగులు వేశారు. దీనితో ఓవరాల్గా స్వల్ప లాభాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 85.31 పాయింట్లు పెరిగి 80,604.65 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 28.75 పాయింట్లు అందుకుని 24,530.90 దగ్గర ముగిసింది. ఇక ఈ వారం కూడా మదుపరుల ఆయా సంస్థల త్రైమాసిక ఆర్థిక ఫలితాల ఆధారంగా తమ పెట్టుబడులపై నిర్ణయం తీసుకునే వీలున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం అయింది. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు, సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగించాలనే అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు. మంగళవారం రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరగనుంది. చూసారుగా, ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.